పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పక్కనే ఉంటుంది ఒక పెద్ద మసీదు. ఇక్కడ నమాజ్‌ని నిలిపివేస్తూ ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాంక్రా మసీద్ దీని పేరు. స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా భద్రతా కారణాల వల్ల దీని మీద నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ మసీదుకి దాదాపు 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ విమానాశ్రయ రన్వేకి ఇది అత్యంత దగ్గరగా ఉండడం వల్ల ఎయిర్‌పోర్ట్ రక్షణ వ్యవస్థకి చాలా పెద్ద సవాలుగా మారింది అని చెప్పుకోవచ్చు. విమానాల యొక్క రాకపోకలకి, ప్రయాణికుల యొక్క భద్రతకి ముప్పు పొంచి ఉందనేటువంటి ఇదితోనే ఇక్కడ నమాజ్ చేయడానికి సస్పెండ్ చేస్తూ ఇమ్మీడియట్‌గా ఉత్తర్వులు జారీ చేశారు. కోల్‌కతా విమానాశ్రయం కేవలం పశ్చిమ బెంగాల్ ప్రాంతానికే కాకుండా మొత్తం తూర్పు భారతదేశానికి ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి నేపాల్, భూటాను, బంగ్లాదేశ్ వంటి దేశాలకు వెళ్లేందుకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆగ్నేయ ఆసియా దేశాలకు కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి ముఖద్వారం లాంటిదని చెప్పుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతాపరమైనటువంటి లోపాలు ఉండడం సరికాదు అనే కోణంలో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందబ్బా. సాధారణంగా విమానాశ్రయ సిబ్బందికి, ప్రయాణికులకి కూడా రన్వే వరకు వెళ్లేందుకు కఠినమైనటువంటి నిబంధనలు అయితే ఉంటాయి. కానీ ఈ మసీదుకు వచ్చేటువంటి భక్తులు విమానాశ్రయంతో ఎటువంటి సంబంధం లేకుండా చుట్టుపక్కల గ్రామాలు కావడం అనేది గమనార్హం అని చెప్పుకోవాలి ఇక్కడ. గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చేటువంటి జనం కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు వారిని ప్రత్యేక వాహనాల్లో రన్వే దాకా తీసుకువెళ్ళి నమాజ్ చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉండేది. రోజుకి 5 సార్లు ఈ విధంగా వందలాది మంది భక్తులు ఎయిర్‌పోర్ట్ లోపలికి రావటం, వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఈ రోజుల్లో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించడం చిటికలో పనైపోయింది. చాలా సులభం గదా! సో, ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి పద్ధతి రక్షణ వ్యవస్థకి చాలా పెద్ద తలకాయ నొప్పిగా, సవాలుగా మారింది. సాధారణంగా ప్రయాణికులకి ఎన్నో తనిఖీలకు గురి చేసేటువంటి విమానాశ్రయంలో కేవలం గుర్తింపు కార్డు ఆధారంగా ఎంతమందిని లోపలికి పంపించడం అనేది డెఫినెట్లీ ప్రమాదకరం కాబట్టి దీని గురించి ఆలోచిస్తున్నారు. ఈ డెసిషన్ ఇప్పుడు తీసుకున్నారు. ఈ మసీదు రన్వేకి ఎంత దగ్గర ఉంటదంటే దీని మినార్ల నుంచి వచ్చేటువంటి లైట్ల వల్ల విమానాలు ల్యాండింగ్ అయ్యేటప్పుడు పైలట్లకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా మసీదు ఆవరణలో భక్తులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒక చిన్న సరస్సు లాంటిది ఉంది, పాండ్. సాధారణంగా అంతర్జాతీయ నియమాల ప్రకారం ఏంటంటే విమానాశ్రయ పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల ఎలాంటి చిన్న చిన్న జలాశయాలు కూడా ఉండకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఆ నీటి మీద పడేటువంటి కాంతి ప్రతిఫలం వల్ల విమానాలు దారి తప్పేటువంటి ప్రమాదం ఉంటుందంట. సో, ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వాలు దీని జోలికి వెళ్ళలేదు అని, ప్రస్తుతం ఈ మసీదులో నమాజ్ నిలిపివేయడం ద్వారా విమానాశ్రయం యొక్క విస్తరణకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోబోతున్నాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి 2 రన్వేలని 4 రన్వేలుగా మార్చేందుకు ఈ భూమి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. ఈ మసీదుని వేరే సురక్షిత ప్రాంతానికి తరలించి అక్కడ ఇంతకంటే ఎక్కువ స్థలంలో మసీదును నిర్మిస్తే అక్కడ కూడా భక్తుల యొక్క రాకపోకలకి ఇబ్బందులు తప్పుతాయి. సో, ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా తద్వారా తనిఖీల యొక్క భారం తగ్గుతుంది.